So what you say between other university in your university? We have a state-of-the-art laboratory over here in the mechatronics department. We have a excellence centers. We have a good sports facility, the hostel accommodation, food provision, as well as these kind of short-term and the long-term certification program. ప్రజెంట్ ఇప్పుడు నేను రోబో కాన్ క్లబ్లో ఉన్నాను. ఈ యూనివర్సిటీలో ఇది ఒక స్పెషల్ వింగ్గా చెప్పాలి. అంటే స్టూడెంట్స్ ఐడియాలజీని వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ ఐడియాస్ని అంతా కూడా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసే ఒక ల్యాబ్ అని చెప్పాలి. దీని గురించి స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ మా. హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు రోహిత్ మక్కిన. ఏంటి అసలు ఈ రోబో కాన్ క్లబ్ అంటే ఏంటి? చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏంటి? ఇది రోబోకాన్ క్లబ్ అనమాట. ఆల్ ఓవర్ ఏషియా వైడ్గా జరిగింది. ఫస్ట్ స్టేజ్లో మనకి ఏం జరిగింది అంటే రోబోకాన్ ఒక థీమ్ ఇస్తారు. ప్రతి సంవత్సరం టీమ్ మారిపోద్ది. ఆ థీమ్ ప్రకారం మన రోబోట్ చేస్తాం. ఈ సంవత్సరం టీం చూసుకుంటే ఇది బాస్కెట్బాల్ రోబోట్ అనమాట. సో ఒకసారి చూపిస్తావా దీన్ని ఎలాగో? ప్లేయర్ రోబోట్, ఇది గోల్ రోబోట్. ఈ యాక్సరీస్ అన్ని కూడా మీరు ఓన్ గా డిజైన్ చేస్తారు? ఓన్ డిజైన్, ఓన్ నాలెడ్జ్ తో. ఓన్ నాలెడ్జ్. సో ఈ కంపెనీ ప్రొవైడ్ చేయడము, ఫండింగ్ కాలేజీలు ఫండింగ్ ఇస్తారు, దాన్ని బట్టి చేస్తాం. రైట్, చూసారు కదా, అలా ఒక రోబోట్ ప్లేయర్ లాగా బాస్కెట్ని త్రో చేస్తే ఈ విధంగా నేరుగా బాల్ వెళ్ళి బాస్కెట్లో పడిపోయింది. గణపతి యూనివర్సిటీలో ఉన్నటువంటి స్పెషాలిటీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నిటినీ కూడా ఒకే స్టూడెంట్ ఈ 3 విభాగాలకు సంబంధించిన వాటి మీద ఫుల్ నాలెడ్జ్ తీసుకొచ్చుకున్నాక, గ్రిప్ వచ్చాక, సో ఇలా ప్రాక్టికల్గా కూడా ఒక ఎక్విప్మెంట్ని కూడా రెడీ చేసే విధంగా కూడా ఇక్కడ టీచింగ్ ఉంటుంది. సో గణపతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్, చాలా హ్యూజ్ ల్యాబ్ ఉంటుంది. ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ మా. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నాను? నేను సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఐ. ఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలా ఉంది అసలు గణపతి యూనివర్సిటీ గురించి నువ్వేం చెప్తావు యాజ్ ఎ స్టూడెంట్గా? సో ఇక్కడ ఏఐని, మిషన్ లెర్నింగ్ అన్ని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆల్సో ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ ఐఓటీ ల్యాబ్. మొత్తం మనకు ఫ్యూచరే ఏఐ కాబట్టి ఏఐ బ్రాంచ్ అనేది ఇక్కడ మనకి ఏఐకి సంబంధించిన మిషన్స్ కానీ, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ చాలా అడ్వాన్స్గా ఉంటాయి. గుడ్ ఫ్యాకల్టీ ఉంటారు, బాగా నేర్పిస్తారు, ప్రాక్టికల్గా వర్క్ చేసి చూపిస్తారు. మనం చాలా కంపైలర్స్ ఉన్నాయి, అన్నీ వాడుకుంటాం. మన తెలుగు వాళ్ళు ఇక్కడికే వచ్చి గణపతి యూనివర్సిటీకే వచ్చి చదువుకోవాలి అని ఏం చెప్తాం? మనకి ఫీజు అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. చాలా యూనివర్సిటీస్లో ముందు ఒకటి చెప్తారు, ఫీజు చాలా తక్కువ అని చెప్తారు. జాయిన్ అయ్యాక అకాడమిక్ ఫీజెస్ అవని, ఎగ్జామ్ ఫీజెస్ అని, ఇలా రకరకాల కోర్సెస్ ఫీజెస్ అని, కొన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం బయట వేరే యూనివర్సిటీస్తో మనం టైఅప్ అయ్యాము, వాళ్ళకు కొంత ఫీ పే చేయాలి అంటుంటారు. అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉంటాయా? గణపతి యూనివర్సిటీ అలాంటివి అసలు ఉండవు. గుజరాత్ గవర్నమెంట్ అనేది ఎంత ఫీజు అయితే పెడుతుందో ఎవ్రీ ఫ్రెషర్కి, అప్పుడు ఎంతైతే ఫీజు చెప్తారో అదే ఫీజు అప్ టు 4 years ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వైవాస్కి కానీ దేనికైనా ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర ఫ్యాకల్టీ, దానికి కూడా సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కోసం. చాలా మంది భయపడుతుంటారు, వేరే రాష్ట్రాల నుంచి మా పిల్లవాడిని, మా పాపను పంపించాలి, ఎందుకు అవసరమా, ఇక్కడ చదివిద్దాము, మన ఇంటి పక్కనే చదివిద్దాం, మన ఊర్లోనే చదివిద్దాం. రేపు మీ చిల్డ్రన్కి ఫ్యూచర్ ఉండాలనుకుంటే కంపల్సరీ బయటికి రావాలి. తర్వాత హాస్టల్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ చిల్డ్రన్స్ బయటికి పోవాలంటే కంపల్సరీ హాస్టల్స్లో రెక్టార్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. హాస్టల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనకి కాలేజ్ టైమింగ్లో అవుటింగ్స్ ఇవ్వరు. యూనివర్సిటీలో ఈ ఫ్యాకల్టీయే పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఒక స్టూడెంట్ని ఎటు వెళ్ళాలి, అతను గోల్స్ ఏంటి, లేదా అతని థాట్స్ ఏంటి, అటు వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలా, లేదా ఇటు వచ్చి ఇది చేయాలని చెప్పేసి మనకి స్టాఫే మెయింటైన్ చేస్తుంటారు ఒక స్టూడెంట్ని. గణపతి యూనివర్సిటీ ఇండియాలో ది బెస్ట్ అంటావా, లేకపోతే గుజరాత్లో ది బెస్ట్ అంటావా? ఇక్కడ నేషనల్ వైడ్ స్టాండర్డ్స్ ఉన్నాయా, లేదంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి, దాంట్లో డౌటే లేదు.